హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే అండి, చివరి వరకు చూడండి. మనకు మెగా డిఎస్సి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వాటి గురించి ఒక చిన్న కన్ఫర్మేషన్ లాస్ట్లో ఇస్తాను మీకు. ఓకే, అదేవిధంగా ప్రజెంట్ ఇక్కడ చూడండి, ఏదైతే 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో ఓకే సమూల మార్పులు అనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఏం మార్పులు అంటే కనుక దాంతోపాటు ఉపాధ్యాయుల బదిలీలు చట్టం చారిత్రాత్మకము, అదేవిధంగా ఇక పారదర్శకంగా టీచర్ల సీనియారిటీ జాబితా అనేసి మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఓకే, ఇది ఒక మంచి విషయం అనమాట. అదేవిధంగా ఇంకా డిఎస్సికి వస్తే కన్నా ఏదైతే మనం ప్రిపేర్ అవుతామో దానికి ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, మొత్తం పోస్టులు అనేది 16,317 పోస్టులలో నోటిఫికేషన్ అనేసి ఒక ఆర్టికల్ అనేది మన దగ్గర ఉందన్నమాట. ఇక్కడ ఏమంటే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చూడండి మొత్తం ఓకే ఓన్లీ ఎస్జిటీనే ఇన్ని పోస్టులు ఉండవు కదా, ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఇన్ని టోటల్ పోస్ట్ 16,000 ఉండవు కదా. ఇట్లో ఎస్జిటి ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని, ఓకే టీజీటీ ఎన్ని, ప్రిన్సిపల్ ఎన్ని అనేది ఒకసారి చూద్దాము. ఒకసారి గుర్తు చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం ఎస్జిటి పోస్టులు వచ్చేసి 6,371. అదేవిధంగా ఇక్కడ చూడండి స్కూల్ అసిస్టెంట్ వచ్చి 7,725. స్కూల్ అసిస్టెంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈ విషయం గుర్తు పెట్టుకొని చదవండి. ఎందుకంటే మెగా డిఎస్సి 16,000 పోస్టులు వచ్చేస్తున్నాయి అంటే ఓకే అన్ని ఎస్జిటీలే కాదు, అదేవిధంగా అన్ని స్కూల్ అసిస్టెంట్లే కాదు, అదేవిధంగా అన్ని పీఈటీలే కాదు, ఓకే అన్ని ప్రిన్సిపల్లే కాదు కదా, తగ్గిపోతా వస్తాయి ఆ క్యాడర్ కార్డుకు వచ్చేటప్పటికి. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ చూడండి టీజీటీలు వచ్చేసి 1,781, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు వచ్చేసి 286 ఉన్నాయి, ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి 52, పీఈటీలు వచ్చి 132 మటుకే ఉన్నాయి. ఓకే, దీనికి సంబంధించి ఇంకొక మాట చెప్తాను, మళ్ళీ చెప్తానండి. ఎస్జిటి వాళ్ళు చూడండి, ఓకే ఎస్జిటి ఎన్ని ఉన్నాయండి మనకు 6,371 పోస్టులు మట్టుకే ఉన్నాయి. ఓకే, ఇది ఇంకా తర్వాత మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేటప్పటికి మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ 13 జిల్లాలకు ఎన్ని వస్తాయో ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, కాకపోతే ఏ జిల్లాకి ఎన్ని రోస్టర్లు ఎన్ని అనే విధంగా వచ్చేటప్పటికి మనకి ఎన్ని పోస్టులు వస్తాయనే ఒక క్లారిటీ అనేది మీకు మైండ్లో పెట్టుకొని చదవండి. ఓకే, 16,000 పోస్టులు ఉన్నాయిలే వచ్చేస్తుంది అనేది కాదు కదా, మనకు మన జిల్లాకి ఓకే మన కేటగిరీకి వచ్చేటప్పటికి మనకు ఎన్నిటికి ఎలిజిబుల్ ఉంటామనేది ఒకసారి చూసుకొని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి, లేకపోతే కానీ చాలా నష్టపోతారనమాట. ఓకే అండి, ఇది దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు చూడండి, నోటిఫికేషన్ వచ్చిన 45 డేస్లోనే ఓకే 45 డేస్లోనే క్లియర్ చేస్తారనేసి మనకైతే ఆల్రెడీ మనం చెప్తానే ఉన్నాము. జస్ట్ 45 డేస్ ఎనఫ్. నోటిఫికేషన్ వచ్చిందంటే 45 రోజుల నుంచి టైం ఎవరు ఫ్లో చేసేస్తారు. ఆ 45 డేస్లో మనమైతే చదివేది ఏముండదు. ఈ లోపల మీరు ఎంత వీలైతే అంత ప్రిపేర్ అయ్యడానికి ట్రై చేయండి. ఓకే అండి, అదేవిధంగా ఇక్కడ చూడండి మన ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మనది వచ్చేసి టాప్ 3 ఎడ్యుకేటర్స్లో ఉంది. ఓకే, మన ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో, ఓకే ముఖ్యంగా మన ఆంధ్రాలో. అదేవిధంగా ఇక్కడ చూడండి మన దాంట్లో మనం ఏమంటే కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైన్ టు లైన్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు పిఐ అయినా ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ అండ్ ట్రై మెథడ్స్ మొత్తం దాంతోపాటు జీకే కరెంట్ అఫైర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ బిట్స్ జస్ట్ 499 ఉంది. ఓకే, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని లేకపోతే వీడియో కింద ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏమంటే మెగా డిఎస్సికి సంబంధించి 3rd to 10th క్లాస్ వీడియో క్లాసెస్ లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి. ఓన్లీ టెక్స్ట్ బుక్ ఏదైతే సిలబస్ ఉందో అది ఓకే అకాడమిక్ వాటికి సంబంధించి వీడేమంటే మీకు క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా అందిస్తాము. ఈ రివిజన్ పీడిఎఫ్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా దగ్గర ఒక 6 months అనేది మీకు టైం పడుతుందండి. ఇంత టైం అనేది మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇది జస్ట్ 500 రూపీస్లో ఉంది, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ వచ్చేసి చూడండి, ప్రతి ఒక్కరూ మన పీడిఎఫ్ మెటీరియల్ ఓన్లీ ఏవి కావాలన్నా కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట, పర్చేజ్ చేసుకొని జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ ఉంది, ఇంటర్మీడియట్ అప్ టు ఇంటర్మీడియట్. అదేవిధంగా మెథడ్స్ కూడా బయాలజీ మెథడ్ కూడా చెప్పడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ సైకాలజీ వెరీ ఇంపార్టెంట్ 1000 బిట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ 1 రూపీకి ఇవ్వడం జరిగింది. ఓకే, మన యాప్లో అవైలబిలిటీ ఉంటుంది చూడండి. ఇది దీనికి సంబంధించి ఇంకొక మెయిన్ ఏమంటే కానీ ఇక్కడ మనకు సైకాలజీ టెట్ ఇన్ కేస్ మనకు లాస్ట్ 2 టెట్లో కూడా డైరెక్ట్గా వచ్చేసి 25 to దగ్గర 27 బిట్స్ అనేది డైరెక్ట్గా ఇదే బుక్ నుంచి రావడం జరిగింది. ఒకసారి మీ దగ్గర ఈ బుక్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎన్ని బుక్కులు చదివినా ఓకే ఏ సార్ది చదివినా ఏ మేడం మీ చదివినా కూడా ఈ అకాడమిక్ బుక్ అనేది వదలద్దండి. ఎందుకంటే డైరెక్ట్ బిట్లు పడడం జరిగింది, పేజ్ బిట్లు పడడం జరిగింది. ఇన్ కేస్ మీ దగ్గరగానే ఇలాంటి బుక్ లేకనంటే మనం దీన్ని మొత్తం లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ట్యాక్స్ ఎంసీక్యూస్ కూడా మీకు వచ్చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరి కింద వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ మీకు అన్ని అందించడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.